ఫిబ్రవరి నెల ముగిసి మార్చి నెల వచ్చేసింది. అయితే ఈసారి మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 18 రోజులు బంద్ ఉంటాయి. ఇందులో సాధారణ వారాంతపు సెలవులతో పాటు పండుగలు, ప్రాంతీయ ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి. మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. వాటిలో మార్చి 1, 8, 15, 22, 29 తేదీలు ఉన్నాయి. ఈ 5 రోజుల్లో దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. అదనంగా ప్రతి నెలలో 2, 4 శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చిలో 2వ శనివారం 14న, 4వ శనివారం 28న వస్తాయి. ఈ రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవే కాకుండా ఆర్బీఐ ప్రకటించిన ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి. మార్చి 2, 3, 4, 13, 17, 19న సెలవులు ఉన్నాయి. దీంతో పాటు మార్చి 20న, 21న, 26, 27, 31 తేదీల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకేలా ఉండవు. కొన్ని పండుగలు లేదా ప్రాంతీయ కార్యక్రమాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో మాత్రమే సెలవులు వర్తిస్తాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకునేవారు ఈ సెలవులను పరిగణలోకి తీసుకోవాలి. చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, రుణాలకు సంబంధించిన పత్రాల సమర్పణ, కొత్త ఖాతా ప్రారంభం వంటి ముఖ్యమైన పనులుంటే ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిది. లేకపోతే సెలవుల కారణంగా పనులు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అయితే బ్యాంకు బ్రాంచులు మూసి ఉన్నా ఆన్లైన్ సేవలు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు సాధారణంగానే కొనసాగుతాయి. మొత్తంగా చూస్తే మార్చి నెలలో బ్యాంకులు పనిచేసే రోజులు కేవలం 13 రోజులు మాత్రమే ఉంటాయి. అందువల్ల కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వ్యాపారులు, జీతాలు పంపిణీ చేసే సంస్థలు, రుణాలు తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలి.